విద్యార్థి లోకానికి మీ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే ఏదైనా సరే ఒక పని ఇప్పుడు చేస్తున్నాను అంటే ఎలా చెప్పాలి, ఏదైనా సరే ఒక పని గతం నుంచి చేస్తున్నాను అంటే ఎలా చెప్పాలో నేర్చుకోబోతున్నాం. ఇప్పుడు చేస్తున్న పనులకేమో యామిజార్లు వాడాలి. ఐ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు యామ్ వాడాలి. వి, యు, దే ప్లస్ ఎనీ థర్డ్ పర్సన్ ప్లూరల్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ఆర్ వాడాలి. హీ, షీ, ఇట్ ప్లస్ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ఈజ్ వాడాలి. ఇవి ఎప్పుడు వాడాలి? యామిజార్లు ప్రస్తుతం చేస్తున్న పనులకు. వర్బ్ యొక్క మొదటి రూపానికి ఐఎన్జి ఫామ్ యాడ్ చేయాలి. V4 అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మరి గతం నుంచి ఇప్పుడు కూడా చేస్తున్న పనులకు ఎట్లా? హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ వాడాలి. ఐ, యు, దే ప్లస్ ఎనీ ప్లూరల్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు హ్యావ్ బీన్ వాడాలి. హీ, షీ, ఇట్ ప్లస్ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు హ్యాస్ బీన్ వాడాలి. ఇక్కడ కూడా V1 కు ఐఎన్జి ఫామ్ యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్స్ చూద్దాం. నేను ఇప్పుడు టీవీ చూస్తున్నాను. దీన్ని ఎలా చెప్పాలి? ఇప్పుడు జరుగుతున్న పని కదా, ఎవరు చేస్తున్నారు ఈ పని? ఇక్కడ నేను అంటే ఐ తర్వాత ఏం హెల్పింగ్ వర్బ్ రావాలి? యామ్ రావాలి. కాబట్టి ఐఎమ్ వాచింగ్ టీవీ నవ్ అని చెప్పాలి. అంటే నేను ఇప్పుడు టీవీ చూస్తున్నాను. మరి నేను 10 o'clock నుంచి చూస్తున్నాను. ఇప్పుడు 1 అయింది అనుకోండి, మధ్యాహ్నం 1 అవుతుంది. 10 o'clock నుంచి చూస్తున్నాను అంటే పాస్ట్ నుంచి ప్రజెంట్. ఐ హావ్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ 10 o'clock అని చెప్పాలి. నేను ఇప్పుడు టీవీ చూస్తున్నానంటే ఐఎమ్ వాచింగ్ టీవీ నవ్. నేను 10 o'clock నుంచి టీవీ చూస్తున్నానంటే ఐ హావ్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ 10 o'clock. ఐ అనే సబ్జెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇవే వాక్యాలను వి అనే సబ్జెక్టు చేత చూద్దాం. We are watching TV now అంటే మేము ఇప్పుడు టీవీ చూస్తున్నాము. 10 o'clock నుంచి చూస్తున్నాం అంటే గతం నుంచి ఇప్పటి వరకు. We have been watching TV since 10 o'clock అంటే మేము 10 o'clock నుంచి టీవీ చూస్తూనే ఉన్నాము అని అర్థం. నెక్స్ట్, ఇంకొక సబ్జెక్ట్ తీసుకుందాం. యు ఆర్ వాచింగ్ టీవీ నౌ అంటే మీరు ఇప్పుడు టీవీ చూస్తున్నారు. నెక్స్ట్, మీరు 10 o'clock నుంచి టీవీ చూస్తూనే ఉన్నారని చెప్పాలి. యూ హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ 10 o'clock. నెక్స్ట్, దే అనే సబ్జెక్ట్ తీసుకుందాం. దే ఆర్ వాచింగ్ టీవీ నౌ అంటే వారు ఇప్పుడు టీవీ చూస్తున్నారు. వారు 10 o'clock నుంచి టీవీ చూస్తూనే ఉన్నారు అని చెప్పాలి. దే హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ 10 o'clock. నెక్స్ట్, హీ అనే సబ్జెక్ట్. అతడు ఇప్పుడు టీవీ చూస్తున్నాడు. హీ ఈజ్ వాచింగ్ టీవీ నౌ. మరి అతడు 10 o'clock నుంచి టీవీ చూస్తూనే ఉన్నాడు. హీ హాస్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ 10 o'clock. నెక్స్ట్, షీ అనే సబ్జెక్ట్ తీసుకుందాం. ఆమె ఇప్పుడు టీవీ చూస్తుంది. షీ ఈజ్ వాచింగ్ టీవీ నౌ. నెక్స్ట్, ఆమె 10 o'clock నుంచి టీవీ చూస్తూనే ఉంది. షీ హాస్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ 10 o'clock. నెక్స్ట్, ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. బషీర్ ఇప్పుడు టీవీ చూస్తున్నాడు. బషీర్ ఈజ్ వాచింగ్ టీవీ నౌ. బషీర్ 10 o'clock నుంచి టీవీ చూస్తూనే ఉన్నాడు. బషీర్ హ్యాస్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ 10 o'clock. మా ఫ్రెండ్ ఇప్పుడు టీవీ చూస్తున్నాడు అని చెప్పాలి. మై ఫ్రెండ్ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఈజ్ వస్తుంది. మై ఫ్రెండ్ ఈజ్ వాచింగ్ టీవీ నౌ. నెక్స్ట్, మా ఫ్రెండ్ 10 o'clock నుంచి టీవీ చూస్తూనే ఉన్నాడు. హ్యాస్ బీన్ రావాలి. ఫ్రెండ్ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి మై ఫ్రెండ్ హ్యాస్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ 10 o'clock. చివరి సబ్జెక్ట్ మై ఫ్రెండ్స్. నా ఫ్రెండ్స్ ఇప్పుడు టీవీ చూస్తున్నారు. మై ఫ్రెండ్స్ ఆర్ ప్లూరల్ కాబట్టి ఫ్రెండ్స్ అనే సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ ప్లూరల్ కాబట్టి ఆర్ వస్తుంది. మై ఫ్రెండ్స్ ఆర్ వాచింగ్ టీవీ నౌ. నెక్స్ట్, మా ఫ్రెండ్స్ 10 o'clock నుంచి టీవీ చూస్తూనే ఉన్నారు. మై ఫ్రెండ్స్ హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ 10 o'clock. ఇలా ఫ్రెండ్స్ అంటే ఏదైనా సరే ఒక పని ఇప్పుడు జరుగుతుంది అంటేనేమో యామిజార్లు వాడి ఐఎన్జి ఫామ్ వాడండి. ఐ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు యామ్ అనే హెల్పింగ్ వర్బ్ వాడాలి. దే అనే సబ్జెక్ట్స్ వస్తే ఆర్ వాడాలి. హీ, షీట్ వస్తే ఈజ్ వాడాలి. ఐఎన్జి ఫామ్ అయితే ఉండాలి. V1 కు ఐఎన్జి ఫామ్ యాడ్ చేయాలి ఇప్పుడు జరుగుతున్న పనులకు. మరి గతంలో స్టార్ట్ చేసిన పని ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నాను అని చెప్పేటప్పుడు ఏం చేయాలి? దే వస్తే హ్యావ్ బీన్ వాడండి. హీ, షీట్ వస్తే హ్యాస్ బీన్ వాడండి. తర్వాత V1 కి ఐఎన్జి ఫామ్ యాడ్ చేయాలి. నేను ఇప్పుడు మీకు 2 తెలుగు వాక్యాలు ఇస్తాను. వీటిని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ చేసి కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. ఆమె ఇప్పుడు యోగా చేస్తుంది. ఆమె ఇప్పుడు యోగా చేస్తుంది. నెక్స్ట్, ఆమె ఉదయం నుంచి యోగా చేస్తూనే ఉంది. ఈ 2 తెలుగు వాక్యాలకు మీ ఆన్సర్ ఏంటో టైప్ చేసి కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. ఈ వీడియో మీకు చక్కగా అర్థమైందని ఆశిస్తూ అతి త్వరలో మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఇట్లు మీ రెడ్డి. నమస్కారం.